నీ శక్తితో నీ ఆశతో కనిపెట్టుకొంటున్నాను అన్నాడు. కాబట్టి ఆయన బలము ఎన్నడూ కూడా మరి తగ్గలేదు. మరి ఎందుకంటే ఆయన మాట్లాడడానికి కారణం ఏంటంటే నీ బలము మొదట్లో ఎంత ఉందో ప్రభు, ఈ రోజు కూడా అదే బలము. నీ ప్రేమ మొదట్లో ఎంత ఉన్నదో ఈ రోజు కూడా అదే ప్రేమ. ఎందుకంటే ఆయన ప్రేమలో ఏనాడు కూడా మరి దగా లేదు, ఆయన ప్రేమలో మోసం లేదు. ఎందుకంటే ఆయన నిన్న నేడు కూడా మరి ఎబ్రీ పత్రికలో చెబుతూ ఉంటాడు. ఎందుకంటే ఎబ్రీ పత్రికలు 13 ఎందుకు ఏమంటాడంటే యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడంట. కాబట్టి ఒకటే రీతిగా ఉన్న దేవుడిని ఆయన సత్యాన్ని కనుగొని ఏం చేస్తాడంటే నీ బలమును నీ ప్రభావమును చూడవలేనని ఆశతో నీ తట్టు నిన్ను కనిపెట్టుకున్నాను. ఎందుకంటే నీ బలమే నన్ను రక్షించింది. ఎందుకంటే నీ ప్రభావమును చూడాలి. ఆ పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మరి ఒక మానవుడు ఒక సమస్య వచ్చినప్పుడు మరి ఆయన సన్నిధికి రాలేకపోయినప్పుడే మరి అనేక ఇబ్బందులు మరి కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన దేవుడు ఎప్పుడైతే మనం పక్కన పెడతామో అప్పుడు మన జీవితాల్లో మన ఆశీర్వాదాన్ని చూడలేము. ఎందుకంటే దావీదు గారు వేకువని లెగడంతోనే ఆయన ఏం చేశాడంట, చూసాడంట. అంతేకాదు కానీ మరి ఇప్పుడు చదువుకున్న ఒక భాగంలోనే 63వ కీర్తనలో 4వ వచనం సహాయం చేయండి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు ధ్యానించినప్పుడు చాలు చదివేసి ప్రభు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవునామ స్తోత్రము కలుగును గాక. మరి ఇక్కడ దావీదు గారు మరి ఇంకొక మాట, చక్కని మాట పలుకుతూ ఉన్నాడు. 63:4 ఏమంటాడంటే నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని. అంటే మరి దావీదు గారు మనం ఏం చేస్తామంటే మన డ్యూటీకి వెళ్ళామనుకో, పనికి వెళ్ళామనుకో, సహజంగా ఏంటంటే మనం అలసిపోయి ఏం చేస్తామంటే సహజంగా అలాగే మనము వండుకుంటాం. కానీ దావీదు గారు ఏం చేస్తాడంట, ఆయన ఒక రాజు అయి ఉండి, ఆయన ఒక అధికారి అయి ఉండి మరి ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. ఎందుకంటే రాజుగారు అంటేనే మనకే సహజంగా కొన్ని పనులు మనకి ఈ పని చేయలేకపోతున్నాం, ఆ పని చేయలేకపోతున్నాం అంటాం. కానీ దావీదు గారు అటువంటి గొప్ప రాజు అయ్యిండు కూడా ఆయన ఏమంటాడంటే ఆయన రాత్రి నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని అన్నాడు. కాబట్టి ఆయన పండుకునేటప్పుడు కూడా మరి మంచం మీద అయ్యా దేవా నాకు ఈరోజు ఈ సమయాన్ని ఇచ్చావు, నా పని పట్ల నాకు తోడుగా ఉన్నావు, నీకు కృతజ్ఞత స్థుతులు ఆయనకి చెల్లిస్తూ ఏం చేస్తానంటే ఆయన మంచం మీద కూడా జ్ఞాపకం చేసుకున్నాడంట. కానీ మనం ఏం చేస్తామంటే కొంచెం కష్టపడగానే మన కష్టాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మన ప్రాణం సమస్యలు పోయిందని చెప్పి అలాగే మనము పండుకుంటాం. కానీ దావీదు గారు మరి అంత రాజు కూడా మరి అంత అధికారి ఆయన ఎన్నో పనులు చేసినా కానీ ఆయన మంచం మీద కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడంట. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే అయా దేవా మరి ఈ రోజంతా కూడా నా ప్రయాణాలు మీరు తోడుగా ఉన్నారు, అంతేకాదు కానీ నా రాకపోకలు మీరు తోడుగా ఉన్నారు. ఇదిగో నాయన ఈ మంచం మీదకి నేను వెళుచుండగా ప్రభా నా తండ్రి అయా ఈ మంచం మీద మీరు జ్ఞాపకం చేసుకొని ఇదిగో ప్రభా మరి సేవకులు అప్పుడు చెబుతూ ఉంటారు సుఖమైన నిద్ర సులుకుగల మెలుగును అనుగ్రహించమని. ఆ విధముగా మనము కూడా ప్రార్థన చేసుకొని ఏం చేయాలంటే మనం నిద్రపోవాలి. అక్కడ మన రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు అంటే ఆయన ఏం చేస్తానంటే మరి రాత్రి జాముల మంచం మీదకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే మన సాధికి కొందరు ఉంటారు, కొందరు పండుకుంటారు ప్రార్థన చేసుకుని. కానీ ఈయన ఏం చేస్తానంటే రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు అంటే ధ్యానించడం అంటే ఆయన ఏం చేస్తాడంట మంచం మీద నేను పండుకుంటమే కాదు కానీ అయ్యా ఈరోజు ఆయన ఒక వాక్యాన్ని ఆయన చదువుకుంటూ మరి ఆయన ధ్యానించుకుంటూ ఏం చేస్తాడంట ఆయన ఆరాధించేవాడిగా ఉన్నాడంట. మరి మనము కూడా ఈ రోజుల్లో మరి ఏ విధంగా ఉన్నామో మనము కూడా ఆలోచించాలి. అంతేకాదు కానీ రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు అంటే రాత్రి జాము అలా ఎందు నిన్ను అంటే ఆయన ధ్యానించేటప్పుడు అంట ప్రభు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుతున్నదండి. మనకి తృప్తి అనేది మనకున్న ఆస్తిని బట్టి, మనకున్న పిల్లలను బట్టి, మనకున్న హోదాను బట్టి రాదు. కానీ తృప్తి అనేది ఎక్కడ ఉందంట రాత్రి జాముల నేను నిన్ను ధ్యానించినప్పుడు అంటే ఆయన వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానించి పండుకుంటామో అప్పుడే మనకేం దొరుకుతుంది
మరి క్రొవ్వు మీద దొరికినట్టు నా ప్రాణము తృప్తికి పొందుచుందంట. మన ప్రాణం అప్పుడు హాయిగా ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడైనా సరే ఒకటి ఆలోచించిన మానవుడు ప్రతి ఒక్కరు కూడా, మన స్త్రీలేమి పురుషులేమి, మనకు ఒక బాధ కలిగినప్పుడు మనం ఏం చేసి ఎప్పుడైనా గబుక్కున్నా మనం ఆలోచిందా, మనం ఏదో ఒక మైండ్లో ఉండిపోయి పండుకుంటాం. కానీ అటువంటి బాధలో ఉన్నప్పుడు ఒక చిన్న చల్లగా మరి దేవుని వాక్యాన్ని తీసుకొని మనం 7 వచనములు చదువుకొని అలాగా పండుకుంటే ఎంత మనశ్శాంతిగా ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా? కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మాటలోనే మనకి ఏమి దొరుకుతుందంటే సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ఆయన వాక్యమే మనల్ని వెంబడించి ఆయన వాక్యం అంట మన ఇల్లు ప్రతి స్థలం ముందు కూడా ఏం చేస్తాడంటే కాపాడిద్దంట. ఆయన యొక్క మాట మనల్ని ఏం చేస్తే మన స్థితులను మారుస్తుంది. ఎందుకంటే ఆయన మాట మన పరిస్థితులన్నిటి కూడా తారుమారు చేయగలదు. కాబట్టి అదే విధముగా ఇప్పుడు ఒక చదువుకున్న భాగంలోనే మరి లాస్ట్ వచ్చి చదువుతాం. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశైలును, అబద్ధములాడు వారి నోరు మూయబడును. దేవుని నామము స్తోత్రము కలుగును గాక. మరి ఇక్కడ మరి దావీదు ఒక రచించిన కీర్తనలో మరి దావీదు ఏమన్నాడంటే రాజు దేవుని బట్టి సంతోషించినంట. అంటే రాజుకు అన్నీ ఉన్నాయండి, రాజుకు అన్నీ ఉన్నాయి, మరి సమస్తము కూడా ఉంది. మరి దేవుని బట్టి సంతోషించాల్సిన పని ఏంటి ఆలోచించేయాలి. మరి రాజు దేవుని బట్టి సంతోషిస్తున్నాడంట. అంటే ఆయన ఒక రాజు ఏంటంటే ఆయనకున్న పరిస్థితి అన్ని కూడా తలపోసుకుంటూ మరి ఏం చేస్తాడంటే నాకంటే కూడా రాజు ఒక అతను ఉన్నాడు. ఎందుకంటే నేను కొంతకాలం ఉండి దిగిపోయే రాజుని, కానీ ఆ రాజు ఎల్లకాలము కూడా నిన్ను నన్ను ఏలే రాజే కాదు కానీ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. కాబట్టి మనము ఆయన సత్యాన్ని గ్రహించాడు. ఎందుకంటే రాజు దేవుని బట్టి సంతోషిస్తున్నాడంట. ఆయన ఒక రాజు అయింది, ఒక అధికారి అయింది, అంత తగ్గించుకొని ఆయన మరి అలా అనగలిగాడు. మనము కూడా ఈ రోజుల్లో మనం ఏం చేయాలంటే మరి అటువంటి గొప్ప రాజు అయి ఉండి కూడా మరి ఆయన బట్టి మరి సంతోషించాడే. కాబట్టి మనము కూడా ఆయన బట్టి మనం సంతోషించాలంటే ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశైలును, అబద్ధములాడు వారి నోరు మూయబడును. కాబట్టి మనం ఒకసారి కొన్ని అడిగినప్పుడు ఎలా మీరు ప్రార్థన చేసుకున్నారా తల్లి అంటే మరి ఏమంటారంటే సహజంగా మేము ప్రార్థన చేసుకుని ఎక్కడికైనా మేము వెళతాము, ఎందుకు ప్రార్థన లేకుండా మేము వెళ్ళాం. కానీ ఆ మాట అంటాము, కానీ కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పేస్తాం. కానీ మత్తయి సువార్తలో ఏం చెప్తూ ఉంటాడంటే 5:37 చెప్పదా చదవద్దు, కానీ మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే చేయలేదని చెప్పాలి. ఎందుకంటే మరి ఆ దేవుడు సత్యాన్ని ఉపయోగం మనం చెప్తాము. ఎందుకంటే
ప్రభా మధ్యలో తోడుకొని వచ్చినందుకు నీకే వందనాలు, స్తోత్రములు ప్రభా. వచ్చిన వారు బట్టి వందనాలు. రావాల్సిన చెల్లి చూసిన సాక్ష్యం చెప్తారు. దేవుని స్తోత్రాలు. అందరికీ అయ్యారు పాస్టర్ ఇప్పుడు పెద్దపేట ఎక్కడో కానీ తీసుకుని ప్రార్థన చేస్తూ ఉంటారండి. అలాగే వారం చెప్తే పెద్దపేట 2 వచ్చాయండి. 2 వచ్చి 10కి 2 వారాలు బాగానే ఇది 10కి వెళ్తానని చెప్పి నాతో మా ఊరు 10కి వెళ్తానని చెప్పాను. చెప్పి ఒక 40 రోజులు కలిసి రాజమండ్రి బీచ్ దగ్గరికి వీళ్ళు అక్కడ 3 రోజులు ఎలుగురు కలిసి ఒక పిల్లోడి గొడవ వచ్చి మాట తెలిసిపోయి ముగ్గురు కలిసి మొత్తం మాట్లాడు మొత్తం కలిసి వాడికి అబ్బాయికి ఎముకలన్నీ ఇరుగట్టు అయ్యి దానికి ట్రీట్మెంట్ అయిపోయినా ఒక ఎలుగురు కలిసి ఒక్కొక్కరికి 30,000 వేసాం అయ్యి అని ఎందుకు వచ్చాక నాకు మనము ఒక వారం క్రితం చేసినట్టుకొని ఇట్లా బొబ్బాయి స్టేషన్లో ఉన్నాడు అన్నమాట. స్టేషన్లో ఒకసారి వెళ్ళేసరికి ఏంటయ్య అంటే వీళ్ళంతా రాజమండ్రి వెళ్ళి 3 రోజులు ఉన్నారన్నమాట. ఉండి ఒక అబ్బాయిని కలిసి 3 గంటలు కొట్టేసారు. వాడికి చేయాలన్నారు. అయ్యా నేను అసలు ఏం చేయలేను అయ్యా, అసలు వచ్చినాక ఏదో చేస్తానే ఉండాలని నేను ఎంతగానో దేవుడా ఏంటో ఎలాగైతే నా రోజంతా బాగా ఏడ్చుకొని స్టేషన్ మీరు అమ్మాయి అప్పటికే 3 సార్లు పోతారు. అదే భయమేసుకోండి ఏమంటారు ఏంటారు అప్పటికే మా మనకు వచ్చింది. అక్క ఏమవుతుంది అక్క నువ్వు ప్రార్థన చేసుకోక నేను వస్తాను వాళ్ళని ఎదురుగానే ఆటోలు చేసి వెళ్ళేసరికి ఇప్పుడు ఈసారి రావడము బయటికి మీరు డబ్బులు కట్టినా అసలుగే 2 కేసులు ఉన్నాయి. ఈసారి మళ్ళీ 3 కేసులు వచ్చే పని లేదు. మీరు అంత డబ్బులు కట్టిన అయ్యా నేను అంత కట్టలేదయ్యా చేయలేదు లేదా ఒక్కొక్కరికి 40,000 40,000 వేసాను. మీరు 20,000 30,000 కట్టాల్సిందే అయ్యా. నేనైతే అసలు చేయలేదు అయ్యా. నేను పిల్లలు పెట్టుకొని బతుకుతాను. నాకు కూడా లేదయ్యా అనుకోని స్టేషన్లో నేర్చుకున్నాను. దేవుడు ప్రార్థన అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. వాడిని చేస్తే కానీ 40 సార్లు తప్పించారు. ప్రభు ఆయన కొత్తగా ఆయన ఆయన ప్రతిసారి తోడుగా ఉన్నారు. ఆయన ఒక్కసారి క్షమించండి. ఎంతగానో కూర్చొని అది వచ్చానికి సారి కేసు కొట్టేసే వాళ్ళు లేదమ్మా. ఈసారి అంతా సెక్షన్ అంతా మారిపోయింది. ఈసారి ఏం చెప్తే ఇక రాకుండా చెప్పి రాజమండ్రి అయ్యి బాగా చేశారు. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. తండ్రి సంసోని జ్ఞాపకం చేస్తున్నాము ప్రభు అని ఎంతనే కూర్చున్నారని అయ్యేసరికి దేవుడు నా పట్లను అమ్మగారిగా చేసి ప్రార్థన ప్రార్థన చేస్తాను. లేకపోతే ప్రార్థన చేయాలి అంటే అన్ని ప్రార్థన మాకు ఎంతగానో 4 సంవత్సరాల నుంచి బాగా నమ్మకం అదే ప్రార్థన అంటే అదే ప్రార్థన చేయాలి కూడా చెప్పండి. అదేదో సరే నమ్మని అదే ఫోన్లో ప్రార్థన చేశాను. చదువుగారు దేవుడు వేస్తే వాళ్ళు 20 అన్నా కట్టాల్సిందే 30 కట్టాల్సిందే 30 అన్నారు. అయ్యా నేను అంత ఇవ్వలేదు అయ్యా. వేరు పని చేసుకొని అప్లై తీసుకొచ్చాను అయ్యా చెప్తే దేవుడు వాళ్ళలో సాధ్యం చేసి అన్నీ చేసి ప్రార్థన బట్టి ఆ ప్రార్థన దేవుడు వాళ్ళకి 15 అన్నా కట్టాల్సిందే అన్నారు. 15కి అదే వాళ్ళకి అసలు మొన్న స్కూల్లో పుస్తకం కొనుక్కున్నాను. అయ్యో దగ్గర దగ్గర స్కూల్లోకి వచ్చాడు సంగతి ఏంటంటే అట్లా ఆ 10,000 తీసుకెళ్ళాను. మళ్ళీ 10,000 కాదు 20 కట్టాల్సిందే. 20 కాదు కదా 5 డ్రెస్సులు కూడా క్యారేజ్ అయ్యేది ఎందుకు ఇచ్చి లేదయ్యా అయ్యేది అనుకోలేదు. వెళ్ళేసరికి కొన్ని 15 కట్టాల్సిందే రాకుండా రాడు కేసు తీసుకో అయ్యా చెప్పారు. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి అయ్యా. అయ్యా నేను ఎలాగో ప్రార్థన చేయడం మానేశాను ప్రభు. అయ్యా ప్రార్థన చేయకపోతే పాపం అన్నావు అయ్యా. మేము చేసే ప్రార్థన బట్టి అయ్యా పెట్టిన అన్నగారు అంతగానో ప్రార్థన చేస్తారు ప్రభు.
రాసేసేస్తాం అని మౌనికలు కూర్చో అయ్యారు. అయ్యా ఒక్కసారి అయ్యా అనేసరికి సరే 5,000 కన్నా ఒప్పుకొని అయ్యా నాకు ఒక వారం టైం ఉంటే ఆ వారం పని చేసి 5,000 ఇచ్చేసాను. జరిగేదండి మీ గోల్ అంటే ఆగు ఇలా ఉన్నామంటే అమ్మయ్య చేసి ప్రార్థన దేవుడు చేసి వేరేదండి కాబట్టి పాటించే ఏమైపోయేవాడు అమ్మయ్య ఎక్కడున్నా కానీ పెట్టండి అయ్యా క్షేమంగా ఉంచయ్యా పెట్టడానికి ఏమి రాని మాత్రం ప్రార్థన చెప్తానే ఉంటుంది. నేనైతే ప్రార్థన చేయడంలో వాడైతేనండి నా ప్రార్థన పాపం అయిపోయింది ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి కానీ ప్రభు ఎంతగానో తండ్రి ఎంతగానో ప్రభు అయ్యా బిడ్డ రీతిగా ఉన్నాడంటే ప్రభు అయ్యా నేను చేయలేని ప్రార్థనయ్యా నన్ను క్షమించయ్యా చేసి దేవుడు కార్యం చేసేదండి చెప్పలేదు ప్రార్థన బట్టి అన్ని వర్క్ చేసి ప్రార్థన బట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు. మా బిడ్డ ఇంకెప్పుడు కాలం చేయకుండా వచ్చి మనసు వచ్చేలాగా బిడ్డ గురించి ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్షి దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంతైనా గొప్పదగిన చెప్పదగిన దేవుడు. ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడట. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సమాధానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. పాడమండ్రం. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు మహదాయిగా మారగా పాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు మహదాయిగా మారగా పాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే.
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపన్నుడా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవగా. నా ప్రాణాత్మ శరీరము బలియార్పణలాగా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవగా. నా ప్రాణాత్మ శరీరము బలియార్పణలాగా. నా దేహ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. నా దేహ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. కృపా సత్య సంపన్నుడా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడు నీవేనయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపన్నుడా. సర్వలోకానికే స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో క్లుప్తంగా కొద్ది నిమిషాలు దేవుని ఒక వాక్యం విందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 6 నుంచి కొన్ని వచనాలు త్వరగా చదవండి. అమ్మా, మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 7 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేసి కాడి మోయని పాడి ఆవులను బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధములుగా ఆయనకు మీరు బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టిలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా అది
సరిహద్దు బండి ఈ దేశపు సరిహద్దులు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకోవచ్చును. ఆ మార్గమున పోయిన ఎడల ఆయన మనలను మన అదృష్ట వశము చేతనే అది మనకు సంభవించిననియు తెలుసుకొందురు అని మనవి. వారు అలాగున రెండు పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కులను గల ఆ చిన్న పెట్టెలను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గము నుండి చక్కగా పోవచ్చు అరుచుచు నడిచెను. ఫిలిస్తీన్ల సరిహద్దులు దాటి వెంబడ బెత్లెహేము సరిహద్దుల వరకు పోయిరి. చాలు. ఈ వాక్యము దేవుడు మన ఇంట్లో దీవించుగాక. స్తోత్ర. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి పని ఏంటంటే, దేవుని మందసం మరి ఇది దావీదు యొక్క హయాంలో ఈ మందసం యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే, ఈ మందసాన్ని కొత్తదైన ఎడ్ల బండి మీద పెట్టి తీసుకెళ్తున్నారంట. ఏ ఆవులయ్యి? పాడి ఆవులు. ఎక్కడన్నా కాని మాతయ్య పాడి ఆవులు మరియు పాడావులు ఏం చేస్తాయి? పిల్లలకి పాలు ఇస్తాయి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే మందసాన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళు దాగోను గుడిలో పెట్టారు. అలా దాగోను గుడిలో పెట్టినప్పుడు ఈ మందసం ఏమైందంటే పిల్లరా, వారు గుడిలో పడిపోయి మనసు ఎదురుగా బొమ్మ దాగోని బొమ్మ మనసు ఎదురుగా పడిపోయింది. బోర్లుగా పడిపోయినప్పుడు ముక్కు మొమ్మ అన్ని యాగం అయిపోయింది. ఒకసారి లేపారు, అంటించారు, పెట్టారు, మళ్ళీ పడిపోయింది. ఇక ఇప్పటికి ఫిలిస్తీన్లు దాగోని గుడిలోకి వెళ్ళాలి. స్తోత్ర. ఇది చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ పాడావులంట యెహోవా మందసాన్ని మోస్తూ రాజమార్గంలో కేకలేస్తూ వెళ్తాయంట. అరుచుచు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ వెళ్తా ఉన్నాయంట. వాటికి ఆనందం ఏంటి? వాటి మీద ఏం పెట్టారు అని ఆలోచన చేస్తే మనం పిల్లరా, ఈ మందసాన్ని ఎప్పుడైతే ఫిలిస్తీన్లు తీసుకెళ్లిపోయి దాచిపెట్టారో, దొంగిలించారో, వాళ్ళ పంటలో ఎలుకలు తినేస్తున్నాయంట. బస్తాలు పాడు చేస్తున్నాయంట. ఈ పందికొక్కులు పెడతానికి, బంగారు పందికొక్కులు పెడతానికి కారణం ఏంటంటే వాళ్ళ పంటని పాడు చేశారు. మరి గడ్డలు ఎందుకు పెట్టారు? ఏమండి, గడ్డలు పెట్టాల్సిన అవసరత ఏంటి అంటే, ఈ ఫిలిస్తీన్లు మందసాన్ని దొంగిలించిన నేరానికి, మందసాన్ని తీసుకెళ్లి దాచిపెట్టిన పాపానికి వాళ్ళకి రహస్యమైన స్థలాల్లో గడ్డలు వేసుకొచ్చారు. ఆ బాధకి, నొప్పికి తట్టుకోలేక ఏం చేయాలని అరిచి మరి వారు అనుకున్నప్పుడు కొత్తదైన ఎడ్ల బండి తీసుకొచ్చి ఏం చేశారంట, ఆ మందసాన్ని ఎడ్ల బండి పెట్టినప్పుడు వాటిని పిల్లలను వేరు చేశారు. పిల్లలను వేరు చేసినప్పుడు అరుచుకుంటూ కేకలేస్తూ వెళ్తాయంట. అయినా కూడా ఇప్పుడు ఇదేం పిల్లలు ఆ పిల్లల యందు వాటికి ఏమాత్రము కూడా చెప్పాలి, నా నామం నిమిత్తమై, నా పరిచయ నిమిత్తమై నీ పిల్లలను, భార్యలను, బిడ్డలను, అన్నదమ్ములను
ఈ పాడవులు మనకు నేర్పుతున్న పాఠం ఏంటయ్యా అంటే, భార్య బిడ్డలే కాదు, ఆదివారం దేవుని కొడుకుని పనిని విడిచిపెట్టలేకపోతున్నావు. ఆదివారం దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు. ఇంకెక్కడ నువ్వు దేవునికి సాక్షిగా ఉండగలవు? ఈ పాడావులు మనకి పాఠం నేర్పుతున్నది ఏంటయ్యా అంటే, ఆ మందసాన్ని మోసే ఇదిగో ఆవులుగా ఉన్నాయి, మేము దేవుణ్ణి మోస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని ప్రతినిధులు మేము అని చెప్పని బిడ్డలు అరుస్తున్నా కూడా లెక్క చేయక రాజమార్గంలో వెళ్తున్నాయి అంట. స్తోత్రం చెబుదాం. అంటే క్రైస్తవుడు ఎప్పుడు ఏ మార్గంలో వెళ్తాడయ్యా అంటే, రాజమార్గంలో వెళ్ళాలి. ఈ రాజమార్గము ఏమై ఉందయ్యా అంటే, దేవుని మీద నీవు ఇదిగో లోకం నుండి పాపం నుండి విడుదల పొంది దేవుని సన్నిధిలో యథార్థంగా నడిచేటువంటి కృపని కావాలి. స్తోత్రం. ఈ మందస్సము దేవుని బిడ్డ ఎప్పుడు పట్టుబడింది, ఏ విధంగా పట్టుబడింది అని మనం ఆలోచన చేస్తే, ఈ దేవుని కొరకే బ్రతకాలని అంట. ఎవరో ఈ పాడావు. ఒకసారి 14 నుంచి 16 వచ్చిన ఒకసారి చదవండి. ఆ బండి బెత్లెహేమునకు వాడైన యెహోషువ పొలంలోకి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా, వారు ఆ బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా స్తోత్రం చెబుదామా? ఏమర్పించారంట? దహన బలిగా. అంటే దేవుని కొరకు ఏమైపోయినది? త్యాగం చేసిందంట. స్తోత్రం చెబుదామా? నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయాయని. హల్లెలూయా. చూడండి, ప్రాణాత్మ శరీరములు అంటే ఇక్కడ ఏం చేసాయి అంటే, దేవునికి అర్పణగా పెట్టాయి. నువ్వు సమయం పెట్టలేవు. ఈ దశభాగంలో సగభాగం దేవుడికి ఇస్తావు, ఇవ్వ తర్వాత సంగతి పక్కన పెట్టు. ఇస్తేనే సంఘం నడపట్లేదు. ఇక్కడ ఈ పోయినా సంఘం ఆగదు, పరిచర్య ఆగదు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ ఆవును బట్టి మనం ఒక పాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏంటి పరిస్థితి మనం ఆలోచన చేస్తే చూడండి ఒకసారి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు ఒకసారి చదువుకున్నాం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో చాలండి. అక్కడ ఏమంటున్నాడు? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనను అది లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనను అది లాభమే. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, నీ ప్రేమలో అనుంది నన్ను. స్తోత్రం. చూసారా ఆవులు ఏమైపోయినాయంట? బ్రతికిన క్రీస్తు కొరకే, చావైనా స్తోత్రం చెబుతా. అంటే తన బిడ్డలు లెక్క చేయలేదు, తన కుటుంబాన్ని లెక్క చేయలేదు. ఎవరి కొరకు బ్రతికాయి అని ఆలోచన చేస్తే, కొంతమంది ఎవరి కోసం బతుకుతారో ఇంటి కూడా బతుకురారు. హల్లెలూయా. బిడ్డలు విడిచిపెట్టాయి, కేకలేస్తా ఉన్నాయి. ఈ మందసాన్ని మోస్తున్న ఆనందంలో మేము దేవుణ్ణి మోస్తున్నాము, దేవుణ్ణి అనుసరిస్తున్నాం. ఎంత సంతోషంగా శ్రమను అనుభవించే తెలుసా? మనకు శ్రమ వస్తే దేవుని మీద చేస్తాం, మన కష్టాలు వస్తే. ఈ పాడేవాళ్ళతో ఎంత పాట ఉందో తెలుసా?
అంత త్యాగం నువ్వు చేయగలవా? అంత దమ్ము ధైర్యం నీకుందా? లేదు. త్యాగం చేసేవారమై ఉండాలి. ఒక తమ్ముడు నా దగ్గరికి వస్తాడు, బాబాయ్ 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 అనుకుంటూ వస్తాడు. ఆ పిల్లడు ఒక సంఘానికి వెళ్ళాడంట. ఒక సంఘానికి వెళ్తే ప్రార్థన చేయించుకుందామని పాస్టర్ గారి దగ్గర నుంచుంటే అందరు ఆడపిల్లలందరూ ప్రార్థన చేయించుకున్నారు. పిల్లడు పక్కన ఉంది, ఏంటి వస్తున్నావు, ఆగి నేను పిలిచి చేస్తాను, ఇలా నుంచో ఏనంట. పిల్లడికి బాధేసి చెప్పుకోలేక చెప్తున్నాను, బాబాయ్ ఒక పాస్టర్ గారు ఇట్లా అన్నాను నన్ను, నువ్వు ఆదివారాలు మానేసేటట్టయితే నువ్వు సంఘానికి రామాక అన్నాడంట. మనం అంత కఠినంగా చెప్తే లేదా జరుగుతున్న పరిణామాలు ఒక్కసారి గుర్తించండి. యూపీ దేశంలో వాళ్ళకి ఎండనే తెలియదు, అన్ని మంచు కొండలు, ఏసీలో పొలం లేవు, ఈ వేడికి అల్లాడిపోతున్నారు, వేల మంది లక్షల్లో చచ్చిపోతున్నారు ప్రజలు. ఇది వర్షాకాలమా ఎండాకాలం కూడా అర్థం కావట్లా. పరిణామాలు ఇట్లా ఉన్నా కూడా మనకి ఏమాత్రం కూడా బుద్ధి జ్ఞానం రెండు వాక్యమే, ఇంకొకటి అనుకోమాకండి. బుద్ధి జ్ఞానం దేవుడి దగ్గర నేర్చుకోవాలి. పాస్టర్ గారు ఏంట్రా మాకు బుద్ధి జ్ఞానం అందరూ అనుకోమాకండి. సామెతల్లో ఉంది, రెండు వాక్యమే. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇంకా చూడండి పిల్లరా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9:4 చూద్దాం ఒకసారి. ఈ మనస్సులో ఎంత దీవెన ఉందో ఒకసారి చూద్దాం. అందులో సువర్ణ ధూపాతియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసముండెను. ఆ మందసములో మన్నగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్ర దానిపైనే కరుణపీఠమును మహిమగల కెరూబులు ఉండెను. వీటిని గూర్చి హల్లెలూయా. ఈ మందసము చాలా పవిత్రమైనది. అంటే ఇంత పవిత్రమైనటువంటి మందసాన్ని ఎడ్లు మరి పాడావులు మోసాయి అంటే పిల్లరా, వాటికి ఎంత ఆనందమో, లేదంటే వాటికి ఎంత ఘనత దేవుడు ఇచ్చేదో. స్తోత్ర. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని అవి ఏం చేశాయంటే వినియోగించుకున్నాయి. సోమవారం మొదలుకొని శనివారం దాకా పనులు చేసుకుంటావే, డబ్బులు సంపాదిస్తావే, ఆదివారం దేవుడికి టైం ఇవ్వా? అంటే దేవుడి కంటే నీకున్న పనులు గొప్పయా? మీరు చూడండి, ఇక్కడ చూస్తే మందసంలో ఉన్న కర్రలో దీవించబడ్డాయి. మందసంలో ఉన్న కర్రలో వాళ్ళు అనుకుంటున్నారంట, ఈ 12 మంది గోత్రికులు మేము గొప్పలు మేము గొప్పలు మేము గొప్పలు అని కొట్టు చేస్తున్నారంట. అరే సంఘాలు కూడా ఇప్పుడు అట్టగా ఉన్నా. అయితే దేవుడు అన్నాడంట, ఒరే మీరు కొట్టుకోమాకండి, ఈ 12 గోత్రులు కర్రలు తీసుకెళ్లి మందసంలో పెట్టండి అన్నాడంట. ఆ మందసంలో పెడితే ఎవరి కర్ర సిగ్గించింది? అహరోను చేతికర్ర చిగురించి బాదం కాయలు బాదం పువ్వులు ఈ చిగురించడానికి దీనికి అర్థం ఏంటంటే ఇది పునరుద్ధానానికి గుర్తు. స్తోత్రం. పునరుద్ధానం. భక్తిహీనించు, నువ్వు బయటికి రా. పునరుద్ధానం. సమయాన్ని దేవుడి కోసం హెచ్చించు. పునరుద్ధానం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క వ్యక్తులు అంటే ఎప్పుడైతే ఇప్పుడు దేవుని రాత్రి అంతా మందసము, ఈ మందసంలో 12 గోత్రాల కర్రలు ఉన్నాయో, ఏ కర్రను దేవుడు దీవించాడు? పోటీలు పడాలంట దేవుని మందిరానికి. స్తోత్రం. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడి సిగురింపు చేస్తాడు. ఎక్కడ ఎన్న గంగడ అక్కడే ఉంటుందంటే కారణం ఏంటంటే మనలో ఆ యొక్క మంట లేదు. స్తోత్రం.
చూడండి, ఇక్కడ యేసు ప్రభునంట రహస్యంగా ఎక్కడ ఆయన్ని సెలవుగా బాహాటంగానే సమాజంలో బాహాటంగా గలతీ పత్రికలు చెప్తారు 2:20 ఒకసారి చూడండి. నేను త్వరగా ముందుకు వెళ్తాను. గలతీ 2:00 నేను క్రీస్తుతో కూడా ఇకను జీవించేవాడును. చూడండి, అక్కడ ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా ఇక జీవించేవాడును. చూసారా ఎంత త్యాగమో! నేను క్రీస్తుతో కూడా జీవించాలని త్యాగాన్ని చేసి అవి ప్రిదేవుడిగా ఏమాత్రం కూడా మరణించడానికి కూడా వెనకాలేదు. మనమైతే అస్సలు ఏమీ లేదన్నమాట. ఇప్పుడు ఎండాకాలం వానాకాలం కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు వానాకాలం వచ్చి ఇప్పుడు 2 నెలలు జరిగిపోతున్నాయి. 2 నెలలు ఒకసారి ప్రకటన 16:8 ఒకసారి చదవండి. ప్రకటన 8:16 16:8 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను చెప్పండి. ఈ పాత్ర కుమ్మరించబడిందేమో అంటే సూర్యునికి అధికారం ఇచ్చాడు దేవుడు మనుషుల్ని కాలటానికి. ఇంకా దేవుడి కొంచెం దేవుడు కొంచెం ఒళ్ళు మండింది అనుకో ఆయనకి. ఇంకెట్టుంటుంది చెప్పనా? అదే ప్రకటన 19:18 ఈ ఎండకు మార్చేసి అంటే ఏం చేస్తాడంటే అసలు మనకు ఉప్పు కారాలు అవసరం లేదంట. లోపల అన్నీ అలే ఉప్పు కారం అవసరం లేదంట మనిషి మాసానికి. అన్ని దాంట్లో ఉంటాయి. ఎంత కావాలి ఎంత కొవ్వు కావాలి అంత ఉంటుంది, ఎంత మదం కావాలి అంత ఉంటుంది. స్తోత్రం చెబుదామా? ఎంత ఎటకారం కావాలి అంత. ఏం కారం అమ్మా? ఏం కారం? దేవుడి దగ్గర ఎటకారాలు ఏమాకండి. స్తోత్రం చెబుదాం. కారం లేకుండా రుచిగా భోజనం చేసి పెడతాడంట పక్షులకి. రాండి చదువు. మరియు ఒక దూత సూర్యుని బింబంలో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి. ఎవరు మాంసమా? బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసములను చూడండి. వారి మీద కూర్చున్న వారి మాంసములను గొప్పవారేమి? మేం గొప్ప, మా కులం గొప్ప, మా గోత్రం గొప్ప, మా జాతి గొప్ప, మా వంశం గొప్ప అనుకుంటారే వాళ్ళు పుడుతుందంట ఒక్క పూటే. అందరి యొక్క మాంసము తినుటకు దేవుని గొప్ప విందుకు ఎగురుతున్న సమస్త పక్షులను. ఈ పక్షులు కాదంట. ఏ పక్షులు? తమ్ముడు రోజు నువ్వు చూస్తాగా విమానాలు కిందక, ఎందుకంటే అటు వెళ్ళావు కాబట్టి విమానాలు కిందకే. విమానం ఎంత ఉంటుందో ఒక్కొక్క పక్షి అంత ఉంటుందంట. ఒక్క బోటుకి వేసేస్తుందంట. ఆదివారం ముక్క కక్క చెక్క తిని ఎట్ట పళ్ళు కుక్కుంటామో అది కూడా అట్లా పొడుచుని దొరికిందంట. ఇప్పుడు చక్కగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కమ్మగా ముందు పెట్టుకొని దేవానికి స్తోత్రం నాకు ఆత్రం వేసేసుకొని కంట్లో ఇరుక్కున్న దాన్ని అట్లా పొల్ల పెట్టి బయటకు లాగుతావో అట్లా పుడుచుకుంటాయి అంట. ఎవరిని? రాజు. స్తోత్రం. కాబట్టి పిల్లరా ఈ ఎండకి ఈ సూర్యునికి మనుషుల్ని కాల్చే అధికారం వంట పెట్ట అవసరంలా, కృష్ణ భోజనం ఉప్పండి అవసరంలా. ఎండకు మనమే మారిపోయి కాలిపోయి చక్కగా ఫ్రై అయిపోతామంట. స్తోత్రం చెప్తామా? వాటికి ఆహారంగా స్తోత్రం చెప్తామా? నేడు రేపో నా ప్రియుడేసు
దిగాల మీదకి తెంచెను నేడు రేపో నా ప్రియుడిసు దిగాల మీదకి తెంచెను మహిమాన్వితుడై ప్రభు యేసు మహిమా తలమునకే తెంచెను. హల్లెలూయా. ఆయన రాకముందే మన పోకముందే మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ప్రభు కొరకు బ్రతికే వాళ్ళుగా ఉండాలి. మరి లోకంలో ఎట్లయినా బతకొచ్చు, ప్రభు లేకుండా గమ్యానికి చేరలేదు. రాజమార్గంలో నడవలేము. ప్రభువును తోడు పెట్టుకున్నాయి మరణాన్ని కూడా వెనకాల. స్తోత్రం. ప్రభు మనతో ఉంటే మరణం వచ్చినా భయపడం. నీవు నాతో వస్తే ఏ తెగులు నన్నంటదు, నీవు నాతో వస్తే చీకటి నన్నంటదు. నీవే రావాలయ్యా, నీవే కావాలయ్యా యేసు. స్తోత్రం. లోకంలో ధనం కావాలనుకుంటున్నామేమో, అందుకే ఆదివారం కూడా మానేసి పనులు పొరిగెడుతున్నాం. శుభ్రంగా సెలవు ఇచ్చి ఇంటి దగ్గర కూర్చోబెడతాంలే. స్తోత్రం చెప్దాం. ఆదివారం పనులకు వెళ్ళి వాళ్ళ కోసం ఒక రోజు కోటం పెట్టి ప్రార్థన చేద్దాం. ఆదివారం కూడా పనికి వెళ్తారే, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడు వాళ్ళకి ఖాళీ చెప్తాడు, సమయం కుదిరింది, సక్కగా పడిపోతాడు, దూరిపోతాడు. అవునా? అసలు మనకంటే ముందు పరిగెత్తుకొస్తారు. స్తోత్రం చెబుదాం. చూడండి ఒకసారి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయం 2, 3, 4 వచనాలు 5 వరకు 10 వరకు చదవండి. త్వరగా నేను ముగిస్తాను. సమూయేలు రాసిన మొదటి సమూయేలు 4వ అధ్యాయం 2 నుంచి. ఇశ్రాయేలు మీద యుద్ధము చేయుటకై వారు యుద్ధములో కలిసినప్పుడు ఫిలిష్తీయుల యొద్ద ఓడిపోయి యుద్ధ భూమిలోనే 1,04,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలుల పెద్దలు యెహోవా నేడు ఎందుకు ఓడించెను షిలోహులో యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఉంచుకుందము రండిని, అది మన మధ్యన ఉండవలనని, అది మన శత్రువుల చేతి నుండి మనను రక్షించునని. కాబట్టి షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరేబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన సమూహమును మందసమును తెప్పించిరి. సమూహమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వని. స్తోత్రం చెబుదామా. ఫిలిష్తీయులంట, ఇశ్రాయేలులంట మాట మాటకి ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోతున్నారంట. ఏ విషయంలో విజయం పొందుతున్నాం మనం చేయకండి. పలానా విషయంలో నేను విజయం పొందుతున్నాను నాకు చేయకండి. ప్రతి విషయంలో ఓడిపోయే స్థితిలోనే ఉంటున్నాం. కారణం ఏంటంటే మందసం ఉండవలసిన స్థలంలో ఉండట్లా. హల్లెలూయా. మందసం ఉండాల్సిన స్థలంలో
ఉన్నట్లా ఫిలిష్తీయులు ఓడిపోతున్నారంట. ఓడిపోతున్నప్పుడు ఆలలో ఒకడు అన్నాడంటే, ఒరే ఏలీ దగ్గరికి వెళ్ళి, ఏలీ కాదు ఏలీ, మన మనసు ముందే సర్వోన్నతుడైన దేవుడి మనసు ముందే ఆ మందసాన్ని తీసుకురాని మన మధ్యలో పెట్టండి, అప్పుడు దేవుడు మనకు విజయాన్ని ఇస్తారన్న. సరే మందసాన్ని తెచ్చారు, మధ్యన పెట్టుకున్నారు. భూమి ఆకాశము తత్తరిల్లేటట్టుగా ఏం చేస్తున్నారంట? కేకలు వేస్తున్నారంట. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో. గట్టి గట్టిగా ఒక్కలా ఇద్దరా ధ్వని, అంత దూరాన ఉన్న వాళ్ళకి ధ్వని పడినప్పుడు, ఇశ్రాయేలు దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఫిలిష్తీయుల గుండెల్లో రైలు పరిగెత్తి అన్న చెప్తుంది. హల్లెలూయా. ఫిలిష్తీయుల గుండెల్లో రైలు పరిగెత్తి. ఏంటి వాళ్ళు స్తుతించడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎంతగా మరి ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే, వాళ్ళు అక్కడ అన్నాడంటే, వరి నాయన ఏలీ దగ్గర ఉన్న మనసాన్ని వాళ్ళు మధ్యలో పెట్టుకున్నారా, అందుకే ధైర్యంగా ఉన్నారంట. స్తోత్రం. లేదా వాళ్ళు అక్కడ అన్నాడంటే, రే మీరు వెళ్ళండి రా అన్నాడు. ఎన్ని కేకలు మీరు వెళ్ళండి అన్నప్పుడు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి ఎప్పుడైతే వెళ్ళారో ఫిలిష్తీయులు పారిపోయారు, మందసాన్ని చేజిక్కించుకున్నారు. ఇశ్రాయేలు పారిపోయారు, ఫిలిష్తీయులు మందసాన్ని చేజిక్కించుకున్నారు. అప్పుడు తీసుకెళ్ళిపోయారు మందసాన్ని. ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో నుంచి ఒక ప్రభావం లేచిపోయింది. ఇంకెన్నడూ మరలా దేవుని మహిమను వాడు చూడలేదు. కారణం ఏంటంటే, మన ఇంట్లో అనేకమైన బైబిల్ ఉంటాయి. పెద్దచ్చు బైబిల్ ఉంటాయి, గోల్డ్ బైబిల్ ఉంటాయి, ఇంకా కంప్యూటర్ బైబిల్ ఉంటాయి, పెద్ద పెద్ద అక్షరాల బైబిల్ ఉంటాయి. ఎన్ని బైబిల్ ఉన్నా చదవాయా? ఎన్ని బైబిల్ ఉన్నా తల కింద పెట్టుకుంటావాయా? దీని కింద పెట్టుకుని నా పీడకళ్ళు వస్తున్నాయి, అదేది కాదండి ఏదైనా మీద పడుతుంది అనిపిస్తే బైబిల్ మీద పెట్టుకుంటాం కదా. ఎక్కడుండాలి మనసు? గుండెలో ఉండాలి, గుండెల మీద కాదు. స్తోత్రం. తల కింద కాదు, మైండ్ లో ఉండాలి దేవుని వాక్యం. ఇది లేక ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారంట. ఓడిపోయి అట్ట చేసి మందసాన్ని శత్రువు చేతులకు అప్పగించారు. నువ్వు శత్రువు చేతులు ఓడిపోతున్నావు. కారణం ఏంటంటే వాక్యము నీలో, స్తోత్రం, వాక్యము నీలో లేదు. ఇంకా చూస్తే ప్రియ దేవుని సంగమా చూడండి, అదే సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు ఒకసారి చదువుతాం. ఇశ్రాయేలు దేవుని మందస్సమును మనము ఏమి చేయుదమని అందుకు వారు ఇశ్రాయేలీయులు దేవుని మందస్సమును ఇక్కడ నుండి పంపుడని చెప్పగా జనులు ఇశ్రాయేలు దేవుని మందస్సమును గాతునకు మోసుకొని పోయి, అయితే వారు అష్కోదు నుండి గాదునకు దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణము పెద్దలకు చిన్నలకును రహస్య స్థలములలో గడ్డలు లేపి వారిని మెత్తి గొప్ప నాశనము చేసెను. వారు ఆ దేవుని మందసమును ఎక్రోనునకు పంపవేయగా దేవుని మందస్సము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మనమే జనులను చంపివేయవలెనని. చూడండి, ఇక్కడ దేవుని మందసానికి ఏమైందంట? రహస్యమైన స్థలాల్లో గడ్డలు ఇస్తే చెప్పుకోలేని స్థలాల్లో. స్తోత్రం. ఈ మందసం అడిచేరి దేని బిడ్డరా, మరి ఈ వాక్యాన్ని ఇంకా మనం చూసినట్లయితే యెహోవా మందసమును ఎదుట దాగోని గుళ్ళో
పడిపోయిందంట. పడిపోయాను. ఇంకో విషయం, చక్కటి విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ మందస్సం అంట దావీదు కూడా ఒక పొరపాటు చేశాడు. ఈ మందస్సాన్ని కొత్తదైన ఎడ్ల బండి మీద తీసుకెళ్తా ఉంటాడు, ఊరేగింపుతో తీసుకెళ్తున్నప్పుడు ఈ నాకోరు కాలంలో ఎడ్లు కాళ్ళు అని ఆ మందస్సం పడిపోతున్నప్పుడు అహీ కుమారుడైన ఎవరు, ఈ పేరు భలే ఉంది కదా, అహి అంటే చైన పేరు అనుకోమాకండి, స్తోత్రం చెప్తాను. అహీ కుమారుడైన ఎవరో ఉజ్జియా ఆ మనసాన్ని పట్టుకున్నాడంట. ఈడు పెద్ద మగవాడు మనసాన్ని పట్టుకున్నాడు, చెయ్యర్థం పెట్టే మగవాడు అనమాట. దేవుడిని మోసేంత మగవాడు ఇటు. వెంటనే అక్కడికక్కడిగా చనిపోయాడు. ఇస్రాయల్కి అర్థం కాదు ఎందుకు ఇలా కీడు జరిగింది. ఈ రోజున కొత్త కొత్త సంఘాలు వస్తున్నాయి. దేవుని పిలుపు ఉన్నదో, దేవుని ఏర్పాటు ఉన్నదో. మా పైన గది ఖాళీగా ఉందో ప్రార్థన పెట్టాలి, ఏనంట. మా పైన గది ఖాళీగా ఉందో ప్రార్థన పెట్టాలి. ఏర్పాటు చేసుకునే వేరు, దేవుడు పెట్టించేది. చెప్పాలి ఏర్పాటు వేరు. బైబిల్లో ఒక మాట ఉంది, యేసు ప్రభునంట తన స్వయ ప్రజలే అంగీకరించలేదు. సొంత ప్రజలు వారి స్వకీలే. స్తోత్రం చెబుతామా? ఎవరినైనా దేవుడు పట్టుకోవాల్సిందే కానీ మరి మారా నేను వెనకాల పెడితే మారతాడా? ఎవడు మారడం. అటు అనుకుంటే మా అన్నదమ్ములు అందరూ తాగుతున్నారు. రోజు ఇంట్లేదు వాక్యం కింద వింటున్నారు లేదా? ఓరే మీరు నశించిపోతున్నారు. వారం మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటారు. అన్న వెళ్ళే కొత్త సంఘాలు మొదలవుతున్నాయి, కొత్త సంఘాలు ప్రారంభమవుతున్నాయి. ఖమ్మంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో మీకు అర్థమైంది, వీళ్ళందరూ పెడతారండి. ఎంత ఉంటుందంట బాక్స్, ఇంత బాక్సులో కచ్చిప్ ఒకటే, కొబ్బు నుండి డబ్బా ఒకటి, ఎర్ర మడతాలు తెల్ల మడతాలు, ఈ 5 వస్తువులు ఉంటాయి అంట దీంట్లో. మడతాలు ఎంత ఉంటుంది? 10 రూపాయలు ఎక్కువ తక్కువ, 20 రూపాయలు వేసుకో. నల్లది ఎర్రది ఇస్తున్నాడు కాబట్టి. కొబ్బు నుండి డబ్బా ఎంత ఉంటుంది? 10 రూపాయలు. అక్కడికి అంతేని 40. కచ్చిప్ ఎంత ఉంటుంది? 20 రూపాయలు. ఈ 50 వేసుకో. ఏమో మంచి కాట్లు కచ్చిప్ పెడతాడేమో. ఆ కచ్చిప్ ఎంత ఉంటుంది? ఈ బాక్స్ ఎంత ఉంటుంది? మొత్తం ఒక 200 రూపాయల వస్తువులు వేసుకో. దాంట్లో 2000 అంట దాని ఖరీదు. ఎంత? కొత్త సంఘాలండి, కొత్త ఎడ్ల బళ్ళు. నశించిపోతున్న వాళ్ళు పల్లెటూరులో బోలు మంది ఉన్నారు, వాక్యం తెలియని మంద. వాళ్ళ దగ్గరికి వెళ్ళు. దేని బిడ్డలేరా? ఖమ్మం చుట్టూ మందిరాలే. ఈయన మధ్యలో పెట్టాడు వచ్చి. కొత్త సంఘం ఇది. ఏ సంఘం? బాక్సులు అమ్ముకునే సంఘం, కొబ్బును అమ్ముకునే సంఘం, కచ్చిపులు అమ్ముకునే సంఘం, మడతలు అమ్ముకునే సంఘం. అరే అక్కడికే పరిగెడుతున్నారంటే అక్కడికే పోతారు. మంద జ్ఞానం లేనులో. ఆయన అన్నాడంట, ఆ పాస్టర్ గారు కరెక్ట్ కాదన్నాడంట. మీరు మా మందిరానికి రాలేదు, అందుకే మీ ఆయన చచ్చిపోయారు అంటున్నాడంట. ఆమె యేసుముళ్ళు ఆయన నాకు ప్రార్థన వస్తుంది. యేసుము వాళ్ళ నాన్నగారు ఇలా అయ్యా ఎట్ట మా అల్లుడు బాగలేదయ్యా అంటే, ఇక ముందు 2000 కట్టు, ఈ బాక్స్ బస్కేస్తాను అక్కడ తీసుకుని అన్నాడంట. అంటే కొత్త సంఘం. పిలుపు లేదు, ఏర్పాటు లేదు, దర్శనం లేదు. అటు అనుకుంటే మా అన్నదమ్ములు అందరూ నశించిపోతున్నారు. రోజు పెట్టచ్చు సందులో పాదన. రాండి అని పిలిచి కూర్చోబెడితే వస్తాడు ఎవడన్నా? వస్తాడా? అరే మందిరం కడితేనే రాలా. అరే నేను కాపురం ఉండాల్సిన ఇంట్లో దేవుని ఏర్పాటు ప్రకారం, దేవుని యొక్క పిలుపు ప్రకారం ఇక్కడ మందిరం కట్టుకొని 50 రూపాయలు అద్దె కట్టుకుంటున్నా. ఇక్కడ నేను కాపురం ఉండలేనా?
ఉండలేనా? దేవుని ఏర్పాటు కట్టుకొని అన్నా. అయ్యా నేను మరి ఎట్లా ప్రభు అంటే, నువ్వు కట్టు, నేను చెప్తానన్నా. 5,000 రూపాయలు, నా 3,500 అద్దె కట్టలేక ఏడ్చాను. వాళ్ళ రోజున ఒక ఇంటికి 6,000, ఇంకొక ఇంటికి 6,000. ఎంత కడుతున్నాం? దేవుడు ఏర్పాటు చేస్తే అట్లయినా పోషిస్తారు. మా ఇల్లు ఖాళీగా ఉందానో, పంప ఖాళీగా పడి ఉంటుందానో, మందిరాలు పెడితే ఏమైందయ్యా అంటే ఈ కొత్త సంఘాలు అవుతాయి. కొంతమంది సంఘాల నియమాలు ఉంటాయి తెలుసా? ఒక అయ్యగారే ఒక అమ్మాయి చనిపోతే వినాలి జాగ్రత్తగా. ఒక అమ్మాయి చనిపోతే క్యాన్సర్ రోగం చచ్చిపోయింది అమ్మాయి. ఆ సమాధి దగ్గరికి 1/2 కేజీ లడ్డు తెప్పించాడు, 1/2 కేజీ జాంగిరి తెప్పించాడు, 1/2 కేజీ మైసూర్ పాకం తెప్పించాడు, 1/2 కేజీ బాదుషాలు తెప్పించాడు, 4-5 రకాలు తెప్పించాడు. ఏంటి గారు ఏమన్నా ఇక్కడే జ్ఞాపకార్థం పెడుతున్నారా అన్న. ఊరికే నీ యాన్ తెలియదు, ఆ అమ్మాయికి ఇవన్నీ ఇష్టం అంటున్నాడు. ఏనరా అమ్మాయి చూసింది, నువ్వేం పెడుతున్నావా తెలుసా? అయ్యగారేనండి, అయ్యగారే దగ్గరుండి పెడితే విశ్వాసులు ఎందుకు పెట్టరా? నువ్వు దారి చూపించినట్టుగా వాళ్ళకే. పొరపాటున ఇవ్వడం మొన్న నేను చెప్తా, బొమ్మ దగ్గర ఫోటో దగ్గర పో పెట్టారు, నేను తమ్మకుండా వెళ్తానంట. ప్రార్థన చేస్తా, ఫోటో దగ్గర పెట్టద్దు. పొరపాటున తిన్నా నేను. కొంతమంది ఏం చేస్తారంటే అయ్యగారు చూసి ఊరుకోవడం బాగా నెలలో పెట్టుకుంటారు తీసుకొని. వీళ్ళు ఈ పని చేస్తారని నేనేం చేస్తాను, ప్రార్థన చేసి సెలవు గుర్తు చేసుకొచ్చి నోట్లు వేసుకుంటా, తర్వాత ఏమన్నా చేసుకుంటా. స్తోత్రం దేవుదామా, హల్లెలూయా. మళ్ళీ ఇంత నియమం చేసి అయ్యగారికి నాకు అర్థం అన్నం తినలో ఇవన్నీ చేస్తాడు కొత్త సంఘం. స్తోత్రం దేవుదామా. కొత్తదైన ఎడ్ల బండి రెవెన్యూ ఒక ఆయన ఉన్న టీవీలో వస్తారు పాస్టర్ గారు. ఈ స్టేజ్ మీద నిలబడి ఇక్కడే నిలబడతాడు, స్టేజ్ మీద బూట్ కాలు వేసుకోమంటాడు. ఎవరైనా రోగంతో ఉన్నాడు అనుకో, ఇట్లా అంటాడు, కాలు ఇట్టి ఆడుతాడు. ఈ కాలు వాళ్ళకి తగిలిందంటే స్వస్థత వస్తుందంట. స్వస్థపరిచేది ఎవరు? కొత్త సంఘాలంటే. కొత్త సంఘాలు మొదలవుతున్నాయి. స్తోత్రం దేవుదామా. నీ రక్త సంబంధకులు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలి. ఈ దేవుని మార్చలేదు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఇంతవరకు మార్చలేకపోయాడు. ఎన్ని సంవత్సరాలు చూసినా వాళ్ళ జీవితం ఎట్లా ఇంకా కుక్కలాగానే ఉంది. అవిధేయతల చేత వారు నశించిపోతున్నారు. దేవుని సన్నిధానంలో వాళ్ళ హృదయాలు సరిగ్గా లేవు. దేవుడే మార్చలేని ఇశ్రాయేలు ప్రజల్ని కొత్త సంఘాలు పెట్టి మారుతారా? సాధ్యమేనా? ఏమంటే ఇవి జరుగుతాయా? నేను ముందే చెప్పా, ఏర్పాటు వేరు, పిలుపు వేరు. దేవుడు నన్ను పిలిచాడు. అద్దె కట్టుకున్న దినాల్లో ప్రభావ నేను అద్దె కట్టుకోలేను ప్రభావ అని చెప్పని ఏడుస్తున్నప్పుడు పైన దర్శనం చూపించాడు. కట్టాను. అనిల్ బారి వెళ్తున్నప్పుడు మరి మా మామగారికి అన్ని మంచంలోనే ఫోన్లో ప్రార్థన చేసి దేవుడు కార్యం చేశాడు. వీళ్ళు వస్తే ఫోన్లో ప్రార్థన చేస్తే ఇంత కార్యం జరిగిందే. ఒక 3 రోజులు వచ్చి ప్రార్థన చేయడంటే వెళ్ళాక 3 రోజులు ప్రార్థన చేసినాం. లేదా ఆఖరి రోజు బయట పెట్టమని అడిగాడు మా బామ్మది. సరే బయట ప్రార్థన పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చారు నేను బుడ వచ్చేసారు. 2 పట్టాలు వేసినా కూర్చుంటున్నారు వచ్చి. మా బామ్మది అన్నాడు, బావా ఇంక ఎవరికి చెప్పలేదు, ఎవరికి అన్నాడు, నాకేం తెలుసురా. మన కుటుంబానికి అనుకున్నాం బావా, దాని నుంచి వస్తున్నారు వీళ్ళు అని చెప్పని మళ్ళీ పొలాలను తెచ్చాడు. ఫస్ట్ ఒకసారి తెచ్చాడు కొద్దిగా మన వారికేనని, 2వ సారి వెళ్ళి మళ్ళీ కొద్దిగా తెచ్చాడు, 3వ సారి వెళ్ళి మళ్ళీ ఇంకా తెచ్చాడు. ఆఖరి ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా మా అయ్యగారు అనుకున్నాం నీ స్వరమేనే అన్నారు. ఏమన్నారు? అరే వాళ్ళ చోట ప్రార్థన పెడితే అయ్యగారు మనకి ఎందుకు చెప్పలేదు? సంఘంలో చెప్తాడే, మనకు చెప్పలేదు ఏంటి? అప్పటికి కన్వెన్స్ స్కూల్ నుంచి ఈ యువతలకు వంతుని పడలా. నేను ఎంబీలు పడేటప్పుడు దేవుడు పిలుపు మేరకు ఆ యాంప్లిఫైర్ ఉందే, ఆ యాంప్లిఫైర్ సంచిలో పెట్టుకొని బస్సు అందదో టైం అయిపోయింది అనుకున్నప్పుడు అమ్మగారు నుంచి రోజు వదిలిపెట్టిన ఒక్కనే వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటారు చెప్పండి? ఎందుకంటారు చెప్పండి? ట్రైన్ ఆవులో ఏట్లోంచి నడిచి వెళ్ళాలని చెప్పి నా వదిలిపెట్టి వెళ్ళేవాడిని.
గేట్లోంచి ఎందుకు వెళ్ళాలంటే నీకు అన్నీ ఎగ్గట్టుకొని వెళ్తామే. నీకు ఆట మనిషి ఏమెందుకు అని చెప్పి నేను అక్కడ వెళ్ళిపోయి నా బ్యాగు 2 జతలు పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి పాత వేసుకెళ్ళేవాడిని. ఏది ఏట్లో దిగాలనుకున్న పాత వేసుకెళ్ళేవాడిని. ఇగో యాభై కూడా సంచి మీద బ్యాగు పెట్టుకునేవాడిని. నీకు ఇంతే, నీకేం లేదు. ఇక ఏసువారమయ్యా మేము ఏసువారమయ్యా అనుకుంటే అర్థమే. ఇక ఏర్పాట్లో కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అవమానాలు వస్తాయి. హల్లెలూయా. కొంతమంది బాగా నేర్చారు, ఎక్కడైతే సంఘాలు ఉంటాయి అక్కడే పెట్టాలని చూస్తారు. అరే ఎంతమంది వాక్యం లేక అల్లాడిపోతున్నారు. రక్షించిన దానిని వెతుకు రక్షించిన వారు వచ్చారే. మళ్ళీ ఏంటి, వాళ్ళు అడిగారు నన్ను, ఏమని అడిగారు తెలుసా? అయ్యా ఆయన రావాలంటే ఎప్పుడో ఒకసారి వచ్చి ప్రార్థన పెడతారు. బాబా మేము పిలుస్తున్నావు రా, నువ్వు పిలిస్తే రాను. నువ్వు పిలిస్తే నేను అడగొచ్చు, ఎంతమంది వచ్చారు కదా బామధ్య, రేపు నుంచి 10 ఆదివారం పెడతారా, మీరు అందరూ వస్తారా అని అడగలా. నేను అడిగానా? మా బామర్దిని పిలిపించు, మా చెల్లిని పిలిపించు, లేదంటే మా బాబాయిల పిల్లల్ని పిలిపించు. అక్కడ 3 మంది రక్త సంబంధికులు ఉన్నారు, వాళ్ళందరిని పిలవలా. నేను ప్రతి ఆదివారం వచ్చి ప్రార్థన పెడతారా, మిమ్మల్ని మారుతాను రా అలా. వాళ్ళు రామన్నారు, నేను అట్లా రానన్నా. ప్రార్థన చేయాలి, దేవుడు ఏర్పాటు అయితే వస్తానన్నా. ప్రార్థన చేసినాం, 2 నెలలు ప్రార్థన చేసాం. దేవుడు దర్శనం చూపించాడు. అప్పుడు నాకు గర్భం జరిగింది. స్తోత్రం. శ్రమైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా వాళ్ళ దేవుడు అక్కడ మందిరాన్ని ఏర్పాటు చేశాడు. నేను వెళ్ళినప్పుడు 2 సంఘాలు ఉన్నాయి ఆ ఊళ్ళో. మన మీటింగ్ పెట్టిన సెంటర్లో దాని ఎదురుగా పెద్ద మందిరం ఉంది, అదొకటి. తర్వాత సెవెంత్ డే ఒకటి. తర్వాత నెలల తర్వాత ఇంకొక అయ్యగారు వచ్చి రోడ్లో మనం పాక వేసుకొని ఆ పాక ఎన్నో నిలబడాల. కానీ నేను మాత్రం దేవుడు ఏర్పాటు. నన్ను మా అత్తలు రామల్లా, మా బామర్దలు రామల్లా దేవుడు దర్శనం. అది ఉండాలి, నీ సంఘం పెట్టాలంటే. అది లేకుండా బొడవ పెట్టామంటే శాపం జరిగేది. లేదా అక్కడ కొంతమంది వస్తారు మన దగ్గరికి, మా అయ్యగారు చూస్తారన్నమాట. ఆయనతో మీకు పని ఏంటంటే, ఆయనతో మీకు పని అవసరం లేదు, మాకు మీకు ప్రార్థన అవసరం. స్తోత్రం. దేవుడి ఏర్పాట్లో ఉన్నవాడిని దేవుడే హెచ్చిస్తారు. ఇప్పుడు నాకు ఇక్కడ ఎవరు రావట్లేదు, జనం తక్కువ వస్తున్నారు, ఇంకోసారి అక్కడ పెట్టుకుందాం, ఇదే అనుకుంటూ కుదరదాం. దేవుడు చూపించాడు. 2 రాని, 3 రాని, 4 రాని దేవుడిని ఏర్పాటు. స్తోత్రం. కొంతమంది అయ్యగారులు ఉన్నారు. నాకు అయ్యగారులు లేదంటే కొంతమంది కుటుంబస్తులు పెట్టిన బట్టలు బోర్డు ఉన్నాయి మా ఇంట్లో. తమ్ముడు నీకు కూడా చెప్పానా? తమ్ముడు కుట్టించుకో, తమ్ముడు నువ్వు కుట్టించుకున్నా, నీకు ఇచ్చేది ఆనందం కూడా చెప్పా, తమ్ముడు కుట్టించుకోవయా అని. ఆ అయ్యగారు ఏం చేస్తారంటే, అయ్యరో అని పలకరించుకుంటే ఎవడో ఇంటికి వెళ్ళాడు అనుకో, వేరే సంఘస్థుడు వాడిని పిలిచి పోగొట్టి ఎవరో పెట్టిన బట్టలాడుకో చెప్పిస్తే వీడనుకుంటాడు, అమ్మో మా అయ్యగారు నాకు ఇయ్యలేదురా, ఈ అయ్యగారు ఇచ్చాడు, నీకు అక్కడికే పోతున్నాడు. కొత్త సంఘాలు కొత్త ఎడ్ల బండ్లు వచ్చినాయి కదా, అట్లా కొత్త సంఘాలు కూడా మొదలైనాయి. స్తోత్రం. కాబట్టి లేదా ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆఖరికి మత్తయి సువార్త 11:28 వచ్చిన ఒకసారి చదవాలి. పదకొండు 28. తొందరగా సమయం చాలా అయింది. భారము మోసుకొనుచున్న సమస్త జనులారా స్తోత్రం. మీకు విశ్రాంతిను ఎవరిస్తారు? విశ్రాంతి సమాధానం నేను ఇవ్వగలను. ఎవరికన్నా నేను ఇవ్వగలనా? దర్శించిపోతున్నది వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా బాబు నాయన ఊరుచుకోరా, నీ కష్టాలు తీరుతాడు దేవుడు అంటే ఊరుకుంటాడా? ఈ కొత్త పెళ్లి కూర్చు కథలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏ కథలో?
కల్పనా కథని ఆహా, కాదు కాదు కాదు, పక్క పెళ్లి కూతురు కథలో సేవలో సంఘంలో ఆటుపోట్లు ఎన్ని ఉంటాయో. సేవ అంటే సామాన్యం కాదు, పిలుపు ఉండాలి, ఏర్పాటు ఉండాలి, దర్శనం ఉండాలి. ఒకసారి అనిల్పాడులో రోడ్డు మీద మీటింగ్ పెడతాను, నేను పక్కకే వేసా, స్థలం ఉంది. అప్పుడు వచ్చి అంటే అయ్యారు అద్దెమ మూలకు జరపాలంటున్నాడు. ఏ మూల జరపాలంట? రే నువ్వు ఆగరా నాకు తెలుసు, నువ్వు ఆగరా నాకు తెలుసు అంటే అట్ట కదా నీకు అసలు ఏం తెలియదు అటు పెట్టి అంటున్నాడు. అరే నువ్వు నాకు చెప్పమాకరా అంటా. నేను మూడోసారి విన్నాను, అరే నీకు ఒక కథ చెప్తాను రా, అది అర్థమైనాక నాకు చెప్పాలనుకుంటే చెప్పు, లేదంటే డోర్ మూసుకోను. ఏంటది గారు అన్నాడు. మరే ఒక తల్లి 3 బిడ్డలకి జన్మనిచ్చిందిరా, 4వ బిడ్డకు నొప్పులు పడుతున్న కొత్త పెళ్లి కూతురు శోభను అనుభవం లేదు ఆ అమ్మాయికి. ఆంటీ ఓర్చుకో అంటే కోసం దగ్గరికి వెళ్ళి తడుతుందంట. 3 బిడ్డలకి నొప్పులు ఇచ్చిన తల్లికి తెలియదు నొప్పులు బాగా. శ్యామ మాది ఇక్కడ పదేవాడికి తెలిసి ఇబ్బంది ఎంతో. స్తోత్రం. ఎంతమంది ఎన్ని మాటలు, ఎన్ని ఆటుపోట్లో. ఒకడైతే పైకి వచ్చి నీ డ్రమ్ము తీసుకెళ్ళిపోతాను, నేను తీసుకెళ్ళాను. స్తోత్రం. ఎన్ని మాటలు పిల్లలు మీకు తెలియదు, అవన్నీ అనుభవించా. పడతానికి వచ్చారు, అనుభవించా. లేదా ఏంటా గోళ అన్నారు, అనుభవించా. ప్రభు ఏర్పాట్లు ఉన్న వారిని ఆయిలున్న చెట్టు మీదే ఒకడైతే సొక్క పట్టుకుని లేపాడు మైకి నన్ను. ఎప్పుడైతే సొక్క పట్టుకొని మైకి లేపాడు, మా ఇద్దరు బామ్మర్తులు కర్రలు తీసుకొని వచ్చారా ఆడంటారు. ఇది మీకు సంబంధించింది కాదు, నాకు నా దేవుడికి సంబంధించింది. దేవుడు చూసుకుంటాడు. వెళ్ళిపోయింది, మీరు సైన్ చేశారు, వెళ్ళిపోయారు. ఏం బాబు ఎందుకు రానిలేదు మమ్మల్ని? అరే ఆడేదో తాగుండి వచ్చాడు గబుక్కిన, వారి మీద వీళ్ళు దెబ్బేస్తారు. మీరందరూ మీరు స్థానికంగా ఉంటారు. నేను ఆదివారం వస్తాను, సోమవారం పొద్దున్న వెళ్ళిపోతాను. మీకెందుకు రా పగలన్నా? అంతేనా? అంతేనండి. నేను ఆదివారం వచ్చి సోమవారం వెళ్ళిపోతాను, మీకెందుకు రా గొడవలో? మీరు స్థానికులు. నేను అట్టొచ్చి అట్టు వెళ్ళిపోయేవాడిని, మీరు కలిసి ఉండేవారు. అల్లుడు అట్టొచ్చి అట్టు వెళ్తాడంట. కొడుకు అయితే మరి ఇప్పుడు మా అత్తగారి ఇంటికి వెళ్ళాను, రాత్రి చక్కగా ఆయి కోలరేసం పడుకున్నా. నేను ఇయ్యాలు కూడా పడుకుంటాను, నువ్వు ఊరుకుంటారు ఏంటాళ్ళు. అల్లుడు అయినాడు అట్ట వచ్చి వెళ్ళాలి, కానీ నువ్వు ఏదో అన్నీ వాడుతున్నావు అంటే కొనుగోదా లేదా? ఎందుకు అక్కడ దాకా? ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. చిన్న ప్రార్థన. స్తోత్రం 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 ప్రభువైన మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువైన యేసయ్యా. అయా నాయన దేవ తండ్రి నైనా ప్రభు, అయా తండ్రి దినవంతులైన యేసయ్యా. అయా నాయన 2వ వారం ప్రభువైన తండ్రి 12వ తారీఖు ప్రభు ఏ రీతిగా ఉన్నామంటే ప్రభువైన దేవా, అది కేవలం నీ కృపేనయ్యా. నీకు వందనాలు తండ్రి నైనా యేసయ్యా. అయా నాయన ఇటువంటి రోజును చూడక, ఇటువంటి వారములను చూడక ప్రభు మీకు వందనాలు తండ్రి నైనా యేసయ్యా. అయా నాయన తండ్రి